ఆ బలమైన జంతువులేంటి, ఆ బలహీనమైన జంతువులేంటి, నా రాజ్యం ఏమైపోతుంది, నా రాజ్యానికి ఏ కష్టం వస్తుంది అని ఈ ఫరో దుఃఖపడిపోతున్నాడు. సంతోషంలే, అతని హృదయంలో సంతోషం లేదు. అటువంటి సమయంలో ఈ యోసేపు అంటున్నాడు, రాజా, యోసేపునైనా నా వల్ల కాదు నిన్ను సంతోషపరచడం, నా వల్ల కాదు నువ్వు అనుకున్న దర్శనం, నీకు వచ్చిన ఆ దర్శనానికి అర్థం చెప్పడం నా వల్ల కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది? రా, నేను చూపిస్తా, నేను చెప్తా ఎవరి వల్ల అయిద్దంటే, నేను ఒక దేవుడు నమ్ముతున్నాను, ఆ దేవుడు పేరు యెహోవా. ఆ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? అందరినీ సంతోషపెట్టగలడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరి హృదయ వాంఛన తీర్చగలడు, అందరి కోరికను తృప్తిపరచగలడు, అందరి ఎడల కనికరము చూపగలిగిన వాడు. కాబట్టి యోసేపునైనా నేను ఏదో చేస్తానని, ఏదో చెప్పేస్తానని నువ్వు నా మీద కొండంత ఆశ పెట్టుకోమకయ్యా. కొండంత